వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుని గతంలో సిఐడి వాళ్ళు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు, కస్టోడియల్ టార్చర్ చేశారన్న పిటిషన్ మీద ఆ కేసు విచారణ ప్రస్తుతం చాలా వేగవంతంగా నడుస్తుంది. నిన్న కూడా చూసాం, ఐపీఎస్ విజయపాల్ని 14 రోజుల పాటు రిమాండ్కి కోర్టు వారు అనుమతించారు. ఆ విచారణలో పాల్గొన్నటువంటి విజయభాస్కర్ గారు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ చూస్తే అసలు ఈ కేసు ఏంటనేది, అఫ్కోర్స్ ప్రజాబాహుళ్యంలో ప్రతి ఒక్కరికి ఏం జరిగింది అనేది తెలిసిందే. బట్ టెక్నికల్ అంశాలు వీటన్నిటిని తీసుకున్న తరువాత ఎవరు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇందులో ఇంకెంతమంది ఉన్నారు? ఎందుకంటే ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని ప్రస్తుతం హోల్డ్లో ఉంచారు, సస్పెన్షన్ విధించారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిందే. సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నిన్న రిమాండ్ రిపోర్ట్లో రఘురామకృష్ణరాజుని తాళ్లతోటి కట్టేసి మరీ కొట్టారు, ఆ పెద్దలు ఎవరో త్వరలో తేలుతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆయనకి 2021 సంవత్సరం మొదటి త్రైమాసికంలో హార్ట్కి సర్జరీ అయ్యింది, బైపాస్ సర్జరీ, స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత మేలో ఆయన పుట్టినరోజు నాడున తీసుకెళ్ళి ఏ విధంగా ఆయన్ని చంపడానికి ప్రయత్నించారనాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు, ఆయన ఛాతీ మీద కూర్చున్నారు, పాదంతో తొక్కారు అని చెప్పి. అంటే గుండె ఆగిపోవాలన ఒక మనిషి కిందే చూద్దాం, ఆయన ఒక మాజీ ఎంపీ కింద, ప్రస్తుత స్పీకర్ కింద కూడా చూడొద్దు, ఒక మనిషి కింద చూద్దాం. చంపేస్తారా? విమర్శిస్తే ఇదా వ్యవస్థ నడిపించేటువంటి తీరు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఇవాళ రేణిగుంటలో ఆయన మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు అన్నది, త్వరలో చాలా వివరాలు బయటకు వస్తాయి. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి అంటూ అభ్యర్థించారు. అలాగే విజయపాల్ తన అక్రమంగా అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అయితే ఇది ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది? కేవలం ఐపీఎస్ ఆఫీసర్లతో మాత్రమే ఆగిపోతుందా? లేదు, వెనకాలన్నటువంటి అసలైనటువంటి సూత్రధారులు, కొడుతుంటే చూసిన వాళ్ళు, కొట్టాలని ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ దాకా వెళుతుందా? ఎవరు వాళ్ళు? ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. సో ఈ డిబేట్లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు బండారు వంశీకృష్ణ, తెలుగు యువత అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం; అప్పసాన్ రాజేష్ గారు, ప్రముఖ అనలిస్ట్; అలాగే నాగార్జున కాసరగడ్డ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, త్వరలోనే సీనియర్ కౌన్సిల్ హైకోర్టు ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. రాజేష్ గారు, ఓవరాల్గా 2021 సంవత్సరం నుంచి తీసుకున్నప్పుడు, అంటే ఆయన ఒక ఎంపీగా, రెబల్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని విమర్శించారు. ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ప్రజలకి చెప్పారు. ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికీ తెలుసు ఆయన రచ్చబండ కార్యక్రమం కానీ ఇవన్నీ. ముఖ్యంగా ఈ కస్టోడియల్ టార్చర్ అన్న దగ్గరకు వచ్చేసరికి నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పివి సునీల్ అరెస్ట్ అనేది రేపు మాపు అన్నట్టుగా 6 నెలల నుంచి సాగుతూనే వస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఫోన్లో ఎవరైతే వీడియో లైవ్లో చూశారో వారి పేర్ల దాకా వెళ్తూనే వారిని కూడా పిలిపించేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రస్తుత ఊహాగానం మాత్రమే కాదు, రఘురామకృష్ణరాజు గారు కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అంశం. మరి అది జరుగుతుందంటారా? ముందు ఏం జరగబోతోంది? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఎస్. ఓకే. అయితే ఇప్పుడు ఈ కేసులో ఎక్యూజ్డ్ నెంబర్ 5 వరకు 5గురిని నిందితులుగా చేర్చారు. ఆ చేర్చిన 5గురిలో ఎక్యూజ్డ్ నెంబర్ 4గా ఉన్న విజయపాల్ గారు అరెస్ట్ జరిగింది. వాస్తవంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన పాత్రధారిగా విజయపాల్ అరెస్ట్ అయ్యారు. కానీ విజయపాల్ కానీ లేదు, ఆ కేసులో మిగిలిన అక్యూజ్డ్ గా ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1 and 2 పివి సునీల్ కుమార్ గారైనా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికైనా, లేదు అక్యూజ్డ్ నెంబర్ 5 గా ఉన్న ప్రభావతి గారికైనా రఘురామకృష్ణరాజు గారితో ప్రత్యక్ష వైరమేం లేదు. కేవలం వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా ఆనాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి ఈ విధమైన వ్యవహార శైలికి ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయండి, కస్టోడియల్ టార్చర్కి గురి చేయండి అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్యూజ్డ్ నెంబర్ 3గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విచారణ చేరి తీరాలి. ఎందుకు రఘురామకృష్ణరాజు గారి మీద అంతటి కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే,
ఆయన ఏమి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మీద కొంతమంది మీద నమోదవుతున్న కేసుల్లోగా ఆయనేమో అసభ్యకరమైన పదజాలంతో దూషించే పదజాలంతో లేదు మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచలా. వాస్తవంగా జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెగ్గిన ఎంపీగా ఆయన పార్లమెంట్ లో ఒకరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని ఏం రఘు ఎలా ఉన్నావు అని చెప్పని గుర్తుపట్టి పలకరించారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చల. నా ఎంపీని ప్రధానమంత్రి పలకరించడమా అంటే ప్రధానమంత్రి తోటి నా ఒక ఎంపీకి త్రూ నా ద్వారా కాకుండా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా అనే ఒక రకమైన జలస్ జగన్మోహన్ రెడ్డి గారిలో బిగినైంది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఢిల్లీలో మొత్తం పార్లమెంటు సభ్యులకు ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు. 350 మంది ఆ విందుకి హాజరుగా పార్లమెంటు సభ్యులు, అలాగే దాదాపుగా 300 కేంద్ర కేబినెట్ ఆ విందుకు హాజరయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రుచించల. ఆ తర్వాత జాతీయ విద్యా హక్కు చట్టం మీద ప్రసంగించే అంటే ఆస్కారం రఘురామకృష్ణరాజు గారికి దక్కింది. అంటే వైసీపీ పార్టీ లోక్సభ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా హక్కు చట్టం మీద పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం రఘురామకృష్ణరాజు గారికి దక్కింది. ఇక్కడ వైసీపీ పార్టీ స్థూలంగా జాతీయ విద్యా హక్కు చట్టానికి మద్దతు ప్రకటించింది. అంటే ఆ చట్టానికి ఆ బిల్లుకి మద్దతు ప్రకటించారు అని అంటే లెటర్ అండ్ స్పిరిట్ ఆ బిల్లులో ఉన్న ప్రతి అంశానికి మద్దతు ప్రకటించినట్టే. ఇక్కడ ఆ బిల్లులో ఉన్న కీలకమైన అంశం వచ్చేటప్పటికి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు కొంచెం స్ట్రెస్ చేసి చెప్పారు. ఆ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, వైసీపీ పార్టీ ఆ బిల్లుకి మద్దతు తెలిపింది. అదే అంశాన్ని వైసీపీ పార్టీ లోక్సభ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ లో మరొకసారి రీఇటరేట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అనుకుంటున్నప్పుడు నువ్వు మాతృభాష గురించి ఎలా ప్రస్తావిస్తావు అని చెప్పని రఘురామకృష్ణరాజు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మాతృభాషలో విద్యాబోధనాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ బిల్లును అపోజ్ చేసి ఉండాల్సింది. అక్కడికేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి వాళ్ళ బిల్లులకు మద్దతు తెలపాలి. కానీ ఆ బిల్లులోని కంటెంట్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం అంటే అది అంటే డబుల్ కట్ డోల్కి అంటాం కదా మనం, అంటే 2 నాలుకల ధోరణి. అదే వైఖరి వైసీపీ ప్రదర్శించింది. ఈ విధంగా రఘురామకృష్ణరాజు గారి పట్ల గ్రాడ్యువల్ గా గ్యాప్ పెంచుకుంటూ వైసీపీ అధిష్టానం పెంచుకుంటూ వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు ఏమి పార్టీ విద్రోహ చర్యలకు పాల్పడాల. వైసీపీ పార్టీ గ్రాడ్యువల్ గా రఘురామకృష్ణరాజు గారిని డిజోన్ చేసుకోవటం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు, వాటి గురించి సూచనల సలహాలు ఇస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. వీటిని సహించలేని భరించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ లోక్సభ సభ్యుడిని రాజద్రోహం కేసు నమోదు చేసి ఆ కేసు ద్వారా కస్టోడియల్ రాజీకి గురి చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే తనతోటి విభేదించడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఆ డైజెస్ట్ చేసుకోలేని ఏకైక కారణంతో రఘురామకృష్ణరాజు గారిని వాస్తవంగా ఇక్కడ జరిగింది కూడా అరెస్ట్ అంటానికి కూడా మనం వీల్లేదు. ఎందుకనంటే ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటి ఏపీసీఐడి అధికారులు ఆయన అరెస్టుకు సంబంధించిన వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఆ వారెంట్ తీసుకెళ్లి ఆయన ఇల్లున్న ఏరియా పోలీస్ స్టేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వారెంట్ సబ్మిట్ చేసి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోన్స్ వ్యక్తిని మేము ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకోవాలి. ఆ తర్వాత ముందు హైదరాబాద్ లో ఆ కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు ఆయన ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద గుంటూరుకు తరలించాలి. ఈ డ్యూ ప్రాసెస్ ఎక్కడా ఫాలో కాల. ఏకైకని ఇంటికి వెళ్ళిపోయారు, ఆయన్ని బలవంతాన లాక్కొచ్చి జీపులో కొదేశారు, తీసుకెళ్లిపోయారు గుంటూరు. గచ్చిబౌలి పోలీసులకి సమాచారం లేదు, ఇక్కడ స్థానిక మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయలేదు, ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లే అవకాశము ప్రయత్నం చేయలేదు. అంటే ఆ జరిగిన దాన్ని మనం అరెస్ట్ అంటానికి కూడా వీల్లేదు, దాన్ని ఒక అపహరణగానే పరిగణించాలి. అయితే ఇదంతా కూడా రాజేష్ గారు ఇదంతా కూడా పబ్లిక్ లో ఇప్పటికి ఎలాగా అంటే నలిగిపోయినటువంటి ఒక స్టోరీ. అంటే రఘురామకృష్ణరాజుని ఎలా తీసుకెళ్లారు, ఏం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు. అంశం ఏంటి అంటే విజయపాలు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అనేది కీలకం. ఇవాళ విజయపాలు ఈ పరిస్థితికి తనకు తాను స్వయంకృతాపరాధం. ఇది ఒక పోలీస్ అధికారిగా ఉండి ప్రాసెస్ ఫాలో కాకుండా ఒక ఎంపీని బలవంతాన అపహరించి తీసుకెళ్లి
అక్కడ ఏం జరిగింది అనేది మనకందరికి తెలుసు. మరి విజయపాల్ అరెస్ట్ అయ్యాడు. మరి విజయపాల్ సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేదు రఘురామకృష్ణరాజు గారి మీద విజయపాల్కి ఏదైనా వ్యక్తిగత కక్ష వైరం ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో విజయపాల్కి రఘురామకృష్ణరాజు గారు అసలు కాంటాక్టే లేదు, సంబంధమే లేదు. అవును, వాళ్ళకేం గట్టు పంచాయతీలు లేవు. 100% విజయపాలుని పై అధికారులు ఆదేశిస్తేనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ పై అధికారులు ఎవరు అనంటే నాటి సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. అవును, మరి వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు ఇంత కక్ష కట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద అంటే 100% నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగానే, ఆయన పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ఈ విధమైన చర్యలకు వాళ్ళు ఒడిగట్టారు. రైట్. అటువంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్యూజ్ నెంబర్ 4 గా ఉన్న విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు దానిని ఆదేశించిన వాళ్ళు, ఈ విజయపాల్ని ప్రోత్సహించిన వాళ్ళు, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన అందరికందరూ కూడా చర్యలకు బాధ్యులే. ఇవాళ అక్యూజ్ నెంబర్ 4 గా ఉన్న ఒక ఏఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్ అయి ఉన్నప్పుడు అడిషనల్ డీజీలు, డీజీ స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళకేం అడిషనల్ గా ప్రివిలేజెస్ ఏం లేవు. రైట్. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీరుతారు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాలకి, వాళ్ళ ద్వారా జరిగిన ఈ చర్యలకి వాళ్లే బాధ్యులు. ఇది వాళ్ళు సృష్టించుకున్న స్వయంకృతాపరాధపు సంక్షోభం. 100% దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు హ్యాండిల్ చేసి తీరాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సమన్ చేసి విచారణకి పిలిచి ఆయనను కూడా బాధ్యుడిని చేసి తీరాల్సిందే. రైట్. వంశీ గారు, అంటే నమస్కారం పివి సునీల్ గారితో మీ పార్టీ వాళ్ళకి వ్యక్తిగతంగా వివాదాలు ఉన్నట్టయితే ఎవరో చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒక ప్రభుత్వ అధికారి కింద అన్ని ప్రభుత్వాలకి ఆయన పనిచేయాల్సిందే యాజ్ పర్ డ్యూటీ. బట్ గత 5 ఏళ్లలో మాత్రం ప్రభుత్వాన్ని పరంగా ప్లస్ ప్రైవేటు పరంగా కూడా ఆయన పనిచేశారు. దాన్ని మీరు వ్యతిరేకించారు. ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పని చేయకూడదు అని మీ పార్టీ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం గతంలో రెబల్గా ఉండి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ కస్టోడియల్ టార్చర్ రుచి చూసిన సంఘటనలు ఎదురవ్వలేదా? అలాగే ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్లి సస్పెన్షన్లో కూర్చోబెట్టారు. ఇవి కాకుండా ఆయన మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు చాలా ఉన్నాయి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. గత ప్రభుత్వంలో తీసుకోలేదు. మరి ఆ ఫైల్స్ కూడా ఇంకా ఎందుకు బయటికి తీయకుండా విచారణ కాస్త మెల్లగానే సాగుతోంది? పవన్ గారు, మీకు, రాజేష్ అన్నకి, అలాగే తమ్ముడు నాగార్జునకి, బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. రఘురామరాజు గారు ఒక ఎంపీ కాబట్టి ఆయన ఇంతవరకు పోరాడగలిగి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 3 or 4 days బ్యాక్ విజయపాల్ మీద నేను కూడా కంప్లైంట్ చేస్తాను అని చెప్పి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీ స్టేట్ కమిటీలో సెక్రటరీగా ఉన్నటువంటి బొబ్బూరు వెంగళరావు గారు పార్టీ కార్యాలయానికి కూడా వచ్చారు. విజయపాల్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నన్ను చంపైపోయాడు, 3 ఏళ్ల నా కొడుకును కూడా చంపేస్తానని బెదిరించాడు, ఈ విజయపాల్ మీద నేను కూడా కంప్లైంట్ చేయాల్సిందే అని చెప్పి మరి బొబ్బూరు వెంగళరావు అనేటటువంటి ఒక అతను కూడా రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు కాబట్టి బయటికి రాగలిగాడు. ఏది ఈ పొలిటికల్ కేసెస్ లో. మీకు ఇంకొక విషయం చెప్తాను పవన్ గారు. సంతోష్ అని మా పార్టీ కార్యకర్త ఉన్నాడు రాజమండ్రి. ఓకే. ఆ సంతోష్ది లవ్ మ్యారేజ్. అతని భార్య ఇంకొక గంటలో డెలివర్ అవుతుంది అనగా సిఐడి పోలీసులు రాజమండ్రి వెళ్ళి అక్కడున్నటువంటి సంతోష్ని హాస్పిటల్లో అరెస్ట్ చేశారు. అతని భార్య ఫస్ట్ టైం డెలివరీ కాబోతుంది ఇంకొక గంటలో. ఇతన్ని అరెస్ట్ చేశారు సిఐడి సునీల్ గారు పంపించినటువంటి పోలీసులు. మీకు ఆశ్చర్యంగా లేదా పవన్ ఈ విషయం వింటా ఉంటే? ఆశ్చర్యం అనే పదానికి ఇక్కడ తావులేదు, ఎందుకంటే దానికి మించినటువంటి పదాలు చెప్పాల్సి వస్తుంది, కానీ సభ్యత కాదు కాబట్టి ఆగిపోవాల్సి వస్తుంది. అదే కదా, ఇంకొక గంటలో డెలివరీ తోడుకోలేరు అక్కడ వంశీ. ఆ రోజు ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఎవరు లేరు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. మీరు కేవలం అంటే సంతోష్ అనేటువంటి అనిత గారు, ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత గారు అక్కడికి తెలుగు మహిళ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలని వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఉన్నారు డెలివరీ టైంలో అక్కడ. అలా సంతోషం లిఫ్ట్ చేసి 4 రోజులు అతను కోర్టులో సబ్మిట్ చేయకపోతే 5వ రోజు జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేసి పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఓకే. ఇలాంటివి ఎన్నో కేసులు మీరు చూసుకుంటే తమ్ముడు నాగార్జున కూడా మొన్నటి వరకు మా పార్టీలో సభ్యుడే, మాతో పాటే అట్లాగే సిఐడి కార్యాలయాలకు మాతో పాటు వచ్చేవాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పవన్ గారు, 2018లో ఏసీబీ కార్యాలయం, గుంటూరు ఏసీబీ కార్యాలయం అలాగే సిఐడి రీజనల్ కార్యాలయం సరిగ్గా లేవని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టించారు 2018లో. చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే లోపు ఆ తర్వాత ఒక్కటి కూడా మరమ్మతులు జరగల ఆ కార్యాలయాల వల్ల. ఓకే. కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఏంట్రా అసలు అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ కూడా పెట్టలేదనంటే తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? ఇలా కస్టోడియల్ టార్చర్లు చేయడానికి గుంటూరు సిఐడి కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఓకే. ఎవరినైతే కొట్టాలో, ఎవరినైతే హింసించాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ టార్చర్ పనులు చేసేవాడు అనమాట. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పవన్ గారు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి మరో 2-3 ఐపీఎస్లు, ఇప్పుడు ఒక ఐపీఎస్ బలైపోయాడు, మాజీ ఐపీఎస్. ఇంకొక 2-3 నెలలో వెరీ సూన్ ఐపీఎస్ స్థానంలోనే ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి సునీల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని బలైపోయి జైలు పాలు కాబోతున్నాడని చెప్పి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఏ బేస్ మీద మీరు ఆ మాట అనగలుగుతున్నారు? ఏమండి, ఏ బేస్ మీద మీరు ఆ మాట అంటున్నారు? అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర ఇవి జరిగాయి అని చెప్పి? పక్కా ఆధారాలు ఉండబట్టే కదా, పక్కా ఆధారాలతోటి అతను చంపడానికి ప్రయత్నించారు. ఎవరి ఆదేశాలతో చంపడానికి ప్రయత్నించారు? ఇప్పుడు మీ బాస్కి తెలియకుండా మీకు ఇప్పుడు ఈ డిబేట్ మీరు నిర్వహించారు సార్, మీ బాస్ ఇన్స్ట్రక్షన్ లేకుండా చేస్తారా మీరు? మీ బాస్ ఇన్స్ట్రక్షన్ లేకుండా మీరు చేయరు కదా, మీ సొంత నిర్ణయం కాదు కదా. అవును. అలాగే ఒక ఆర్గనైజేషన్ లో, సిఐడి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ లో విజయపాల్ గారు సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? పైన ఉన్నటువంటి బాస్ ఏదైతే ఉన్నాడో పివి సునీల్ కుమార్, అతని ఆదేశాలతోటే ఇవన్నీ జరిగాయి. అతని ఆదేశాలతోటే మన రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలనుకున్నారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఆజానుభావుడు కాబట్టి వాళ్ళు గుండెల మీద తొక్కినా గానీ ఆయన తట్టుకోగలిగారు పాపం. మామూలుగా ఏదైనా చిన్న చిత్కా వాళ్ళు అయితే ఎగిరిపోయేవాళ్ళు అక్కడే. ఓకే. సో ఆ రోజు జరిగిన సంఘటనలు మీరు చెప్పమంటే చెప్తా. మే 14, 2021 ఉదయం 9:25. అదే నేను ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత మే 14 ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మే 15 కోర్టు దగ్గర నేను ప్రత్యక్ష సాక్షిని. పీక్ కోవిడ్ టైంలో. అవును. మీకు ఇంకో విషయం ఏంటంటే, విజయవాడ కోర్టుకు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి వెంట ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని, ఆయన బంధువుల్ని, ఆయన స్టాఫ్ ని మొత్తాన్ని మిస్లీడ్ చేసి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు గుంటూరు కోర్టుకు వచ్చే టైంకి వాళ్ళకు తరపునటువంటి మనుషులు ఎవరూ లేరు, పోలీసులతో వాళ్ళని ఆపేశారు. మేము ముందుగానే ఎంటర్ అయ్యాం కాబట్టి కోర్టులో మేము ఉన్నాం. ఆయన దిగి నడవలేకపోతా ఉన్నారు ఏంట్రా అని చెప్పి మేము చూసాం. ఒక ఎంపీని కొడతారా అని చెప్పి మేము అనుకోలేదు. వాస్తవంగా ఒక ఎంపీని అంత చిత్రహింసలు పెడతారు అని మేము అనుకోలేదు. ఆయన ఈపు దిగేసి లోపలికి నడవటానికి ఇబ్బంది పడతా ఉంటే లాయర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఐ గారు లాయర్ గారిని వారించారు దగ్గరికి రావద్దు అని. లాయర్ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి, నా క్లయింట్ తో నేను మాట్లాడుకునే హక్కు నాకుంది, యూ డోంట్ టాక్ అని చెప్పేసి లాయర్ గారు స్ట్రిక్ట్ గా మాట్లాడిన తర్వాత డిఎస్పీ గారు నోరు మూసారు. అక్కడ ఉన్నటువంటి సిఐడి డిఎస్పీ గారు ఎవరో ఆ టైంలో. అప్పుడు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే లాయర్ గారికి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, నన్ను కొట్టారు అని. అక్కడ లాయర్ గారు గొడవ చేస్తే మేము వీడియోలు తీస్తా ఉంటే మా ఫోన్ లాక్కోబోయారు పోలీసులు. ఆ తర్వాత ఆయన అడ్వకేట్ ఆదినారాయణ గారు అనుకుంటాను, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రఘురామరాజు గారిని కస్టడీలో కొట్టారండి అని. ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యపోయి ఇజ్ ఇట్ ట్రూ అని చెప్పి ఆయన కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు. క్రాస్ చెక్ చేసుకుని ఎట్లాగైనా ఆ ఫోటోలు తీసి పంపించిన తర్వాత కేసు స్వభావమే మారిపోయింది. కరెక్ట్. అయితే ఒకటి చెప్పండి, ఇవన్నీ కూడా దాదాపు 2021, ఇప్పుడు 24, 25 కూడా మనకు వచ్చేస్తుంది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఒక చిన్న ప్రశ్న, అంటే రఘురామకృష్ణరాజు కేసు నడుస్తోంది, రేపో మాపో పీవీసీని అరెస్ట్ అని మీరు చెప్తున్నారు. వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళని విచారణకి వెళ్తారా లేదా అన్నది తెలియదు. అయితే ఒక అనుమానం కలుగుతుంది కూటమి ప్రభుత్వం మీదే. ప్రజలు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే నిన్న మొన్న చూసాం, ఒక వివాదాస్పద దర్శకుడు మీ అధినేతని, మీ యువనేతని, మీ డిప్యూటీ సీఎంని నానా భాషల్లో ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని కూడా ఏ రకంగా మాట్లాడాడు, మార్ఫ్ చేశాడని తెలిసిందే. 2 సార్లు 41A నోటీస్ ఇచ్చారు పోలీసులు. చక్కగా అయ్యా మీరు రండి అంటూ గౌరవ మర్యాదలతోటి విస్తరేసి వడ్డిస్తాం, మామూలుగా ప్రశ్నలు అడుగుతాం, అడిగి చెప్పి తినేసి వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉన్నారు. 2 రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎక్కడా కనిపించలా. సడన్గా ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసులు పెట్టడానికి లేదు, ఈ సెక్షన్లు అసలు వర్తించవు, వాడెవడికో మనోభావాలు దెబ్బతింటే ఇంకోటైతే ఏంటి, ఇక్కడ ఏ కేసులు వర్తించవంట. అంటే ఇక్కడ పోలీసులను అనుమానించాల్సి వస్తుంది అన్నది కొంతమంది చెప్పేటువంటి విషయం. అలాంటిది ఇంత పెద్ద కేసులో ఒక మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయినటువంటి కేసులో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక ప్రజాప్రతినిధిని మీరు విచారణకి తీసుకొస్తారా అంటే నమ్మడానికి శక్యంగా లేదు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? పవన్ గారు, ఈరోజు పోలీస్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తుకుని ఉద్యోగం చేస్తా ఉన్నాడు. నియమ నిబంధనలు పాటిస్తా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. మీరు ఖచ్చితంగా రూల్స్ పాటించండి అని చెప్పి రూల్స్ ప్రకారం పోలీసు వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో పలానా వ్యక్తిని లాక్కురా అంటే జీ హుజూర్ అని లాక్కొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో రఘురామరాజు గారు యాజ్ పర్ లా వెళ్ళి నా మీద ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యా ప్రయత్నం జరిగింది, కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇదంతా ట్రాన్స్పరెంట్ అండి పవన్ గారు, ఎక్కడా దాపరికం లేదు. మీకు ఇంకో విషయం చెప్తానా, సిఐడి ఎఫ్ఐఆర్ అనేది మీకు వైసీపీ గవర్నమెంట్ లో ఒకటి కూడా విజిబుల్ గా ఉండేది కాదు. ఓకే, బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి నగరపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో అండ్ సో వ్యక్తుల మీద నేను కంప్లైంట్ చేస్తా ఉన్నాను. అప్పటి డీజీ సునీల్ మీద, అడిషనల్ ఎస్పీ విజయపాల్ మీద, వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ చేస్తా ఉన్నాను అన్న తర్వాత చట్టపరంగా కంప్లైంట్ చేసినాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణ ప్రారంభించిన తర్వాత ఇక్కడ విచారణ సజావుగా సాగట్లేదని చెప్పేసో మరి ఏ ఉద్దేశంతో ఆ విచారణని ఒంగోలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన మరి కోర్టుకు వెళ్ళేసి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు విజయపాల్ గారు. మేము ఎవరం అడ్డుకోలా, హడావిడిపడి అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలా. అన్ని అయిపోయిన తర్వాత, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అతన్ని విచారణలో అతను చెప్పినటువంటి విషయాలన్నీ ధృవీకరించుకున్న తర్వాత చట్టానికి లోబడి విజయపాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, అర్ధరాత్రి అరెస్టులు లేవు, గోడలు దూకి అరెస్టులు లేవు, ఆ తర్వాత కక్ష సాధింపు అరెస్టులు లేవు. ఏదైతే చట్టపరంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అదే మాదిరిగా ఈ వ్యక్తి, మీరు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడారు. ఎవడియో ఫోటోలు మార్పు చేస్తే ఎవడికి మనోభావాలు దెబ్బతిన్నాయని. నువ్వు మార్పు చేసింది ఎవరితోనయా రామ్ గోపాల్ వర్మ? మా ముఖ్యమంత్రి, మా యువ నాయకుడు, మా మంత్రి గారు, మా డిప్యూటీ సీఎం ఫోటోలు నువ్వు మార్పు చేసావు. ఆడపిల్లల కరెక్టే వంశీ గారు. నా ప్రశ్న ఏంటంటే, కాదు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు దానికి కూడా వంశీ గారు న్యాయానికి లోబడి చెప్పేది వినండి. చట్టానికి న్యాయానికి లోబడి అతనికి 2 సార్లు 41A నోటీస్ ఇస్తే అతను చట్టాన్ని ధిక్కరించి కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేసి అక్కడ కూడా విఫలమయ్యి పారిపోతే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్తారు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళ జరుగుతూ ఉన్నాయి, పట్టుకుని వస్తారు. అదే ప్రయత్నాలు అంటే ఇక్కడ ఏదో నేను ఇన్స్టంట్ జస్టిస్ కింద వెళ్ళిన వెంటనే అరెస్ట్ చేసేయాలి, అర్ధరాత్రి అయినా సరే అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ మీరు అన్నటువంటి ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్లో దానికి తగ్గట్టుగా నడుస్తున్నారా అంటే నడవట్లేదనేటువంటి ఒక భావన ప్రజల్లో మెల్లగా నడుస్తోంది. అది కూటమి ప్రభుత్వం గమనించుకోవాలనేదే ఇక్కడ చెప్పదగినటువంటి ఒక సూచన. ఎనీవే, గడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, మీ పార్టీ అధినేత్రి డిమాండ్ చేస్తున్న మేరకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అదానీని కూడా అరెస్ట్ చేయాలి అంటే ఇది వేరే యాంగిల్. బట్ ఇక్కడ చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారి కేసుతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అక్కడ ఏంటంటే సరే సొమ్ములు దానికి సంబంధించింది అయితే, ఇక్కడ ఒక మనిషికి సంబంధించిన ప్రాణం, ఆ ప్రాణాలు తీయాలని చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈరోజు కేసులో తేలుతున్నటువంటి అంశం.
మరి షర్మిల్ గారి ఉద్దేశంలో దీంట్లో అరెస్ట్ చేయాలా లేదంటే అదాని కేసులోనే అరెస్ట్ చేయాలా? అసలు ఈ ఓవరాల్ సిచ్యువేషన్ సంబంధించి మీ పార్టీ వాయిస్ ఏంటి? సార్ అందరికి నమస్కారం. మొదట కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు సార్. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది పక్కా ప్రూవ్ అయింది. ఎందుకంటే రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడో ఆ తర్వాత బయటపడింది. అలాగే తను అధికారం ఉన్న 5 ఏళ్ళు ఎంత అవినీతి చేశాడనేది ఇప్పుడు 1 by 1 బయటకు వస్తుంది సార్. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక ఫైటర్ సార్. ఆయన జరిగిన అన్యాయాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ముందుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చారంటే ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. కానీ రఘురామకృష్ణరాజు గారితో పాటు ఇలా చాలా మందికి అన్యాయం జరిగింది సార్. కానీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు పోరాటం చేయలేకపోతున్నారు. అది ఆర్థికంగా కావచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్, ఇలా చాలా విధాలుగా వాళ్ళు ఇంకా చాలా మంది కేసులు పెట్టడానికి ముందుకు రాలేకపోతున్నారు సార్. దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోయిన 5 సంవత్సరాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్గా కేసులు పెట్టడానికి గల ఆర్థిక స్తోమతని అలాగే లాపరమైన సపోర్ట్ కూడా కల్పించాలి సార్ ప్రభుత్వం. ఎందుకంటే అన్ని అవినీతులు జరిగినాయి, అదొకటి. రెండోది, ప్రభుత్వ అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని అన్యాయాల అవినీతులకి ప్రభుత్వ అధికారాలే మొదటి కారణం సార్. ఎందుకంటే అసలు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, అది వాళ్ళకి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ లోపు మనం రిటైర్ అయిపోతాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో మనం ఎన్ని తప్పులు ఏం చేయొచ్చు అని మీరిన తప్పులు చేశారు సార్. ఆ తప్పులు చేయటం వల్ల కర్మ ఇప్పుడు బయటపడింది సార్. కాకపోతే ఈ విషయంలో మటుకు కూటమి ప్రభుత్వం చాలా స్లోగా నిదానంగా వెళ్తుంది సార్. ఇందాక మా అన్న వంశీకృష్ణ చెప్తున్నట్టు ఆయన ఏం చెప్తున్నారంటే వైసీపీ హయాంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టడానికి చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఉరుక్కుంటా ముందుకెళ్లే వాళ్ళు అంటున్నారు. కానీ మా వంశీయాన్ని నేను అడుగుతాను క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు అవినీతి కేసులు పెట్టడంలో లేదా అక్రమాలు చేయడంలో పోలీసులు అంత ఫాస్ట్గా ముందుకెళ్తుంటే మీరు ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేశారో వాళ్ళకి న్యాయం చేయటంలో మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నారు? అది ఒక్కసారి మీ యొక్క ఇది చేసుకోవాలని మా వంశీయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీ అధ్యక్షురాలు షర్మిల గారిని అధ్యక్షురాలి చెల్లిలో అక్కో నాకు ఐడియా లేదు, సునీత గారిని అనరాని మాట్లాడినటువంటి వర్ర రవీంద్రారెడ్డిని బెండు తీసి లోపలేసాం. ఆ తర్వాత మీరు సోషల్ మీడియా చూసుకోవచ్చు, చాలా క్లీన్ గా ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారి విషయంలో చూడొచ్చు, అడుగులు పడినాయి. ఇంకా మీకు ఎక్కడ ఎవరికి మేము చేయటం లేదు అంటలేదు, ఎవరికి న్యాయం జరగలేదో వాళ్ళని మా దగ్గరకు తీసుకొస్తే మేము గ్రీవెన్స్ అని పెట్టాము. మా ఆఫీస్ లో గ్రీవెన్స్ రోజు నడుస్తుంది. ఏదో ఒక మినిస్టర్, ఎవరో ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక పార్టీ లీడర్ ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ కావాలన్నా కానీ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఎందుకు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటున్నారని ఇన్స్టెంట్ గా న్యాయం చేస్తా ఉన్నాం. మీ దృష్టికి ఎవరన్నా వస్తే మా పార్టీ కార్యాలయానికో ముఖ్యమంత్రి గారి గ్రీవెన్స్ కో పంపిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ అధ్యక్షురాలు కన్నీటికి కారణమైన వాడిని కూడా మేము ఈ రోజు అరెస్ట్ చేసామని చెప్పి గర్వంగా అరెస్ట్ చేయలేదు. వంశీ అన్న బాధాకరమైన వాడి కొన్ని ఒప్పుకోవాలి. రాజేష్ అన్న అవునా కాదా? ఎందుకంటే ఎవరు అరెస్ట్ చేశారు? మీరు వానపావును అరెస్ట్ చేశారు. దానికి కారణమైన అనకొండల్ని అరెస్ట్ చేశారా? మేము డిమాండ్ అదే చేస్తున్నాం. మీరు పని చేయట్లేదు అనలా మేము, మీరు పని చేయట్లేదు అనలా మేము. కానీ నత్త నడకన ఎందుకు నడుస్తుంది? నత్త నడకన అంటే ఇప్పుడు ఇది న్యాయపరంగా వెళ్తాం. ఒకసారి ఇది చెప్పేశాడు, వాడే చేయమన్నాడు అని చెప్పేసి, ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి నన్ను సజ్జల భార్గవ్ అనేవాడు చేయమన్నాడు అని చెప్పేసి అన్నాడు. వీడు చెప్పగానే వెళ్ళిపోయి ఆ సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయరు ఎక్కడైనా కానీ. అది వైసీపీ ప్రభుత్వంలో జరుగుద్ది, కూటమి ప్రభుత్వంలో జరగదు. నిజంగా సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పాడా? సజ్జల భార్గవ్ రెడ్డి చెప్తేనే వర్ర రవీంద్రారెడ్డి చేశాడా? లేదంటే ఇంకేదన్నా వేరే అతన్ని కూడా ఇరికిచ్చే ఇంటెన్షన్ తో చేస్తున్నాడా అని క్రాస్ చెక్ చేసుకుని అతన్ని ఖచ్చితంగా అతని పాత్ర తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు.
ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అని తేలితే అతనికి ఆల్రెడీ అతని కుటుంబానికి నోటీసులు పంపించాం. అతను నా హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు రాను అని అన్నాడు. అతను వచ్చినప్పుడు, అతనికి ఆరోగ్యం సరైనప్పుడు, అతను రాగానే అతన్ని ఎంక్వైరీ చేసి అతని పాత్ర తేలితే ఆ రోజే అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఖచ్చితంగా శిక్షిస్తాం. ఈ పాయింట్ అయితే ఈ పాయింట్ చాలా చక్కగా ఉంది వంశీ గారు. కూటమి ప్రభుత్వం కొత్త పని ఏదన్నా మొదలు పెట్టడానికి చాలా ఉత్సాహం చూపించింది, చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళింది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పని పక్కకి వెళ్తుంది, కొత్త పని వస్తుంది. నేను ఎలా చెప్తున్నా అంటే జత్వానీ గారి కేసులో ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? లేదు, దానికి సంబంధించి మేబీ నాగార్జున జత్వానీకి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశారు, రిమాండ్ లో ఉన్నాడు, 4 సార్లు కస్టడీకి తీసుకున్నారు, 3 సార్లు బెయిల్ పిటిషన్ వేశాడు, బెయిల్ రాలేదు. ఆ తర్వాత అతన్ని కస్టడీకి తీసుకుని, కస్టడీకి ఎందుకు తీసుకున్నారు, అతనికి ఇంకా నిజాలు రాబట్టడానికి అతను కస్టడీలో తీసుకున్నారు. అతను చెప్పిన కొన్ని నిజాలు వాళ్ళు కూడా సమన్లు ఇస్తారు. ఒక్కసారి వంశీ గారు పాయింట్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఒక మాట నేను ఇక్కడ ఇద్దరికి అప్డేట్ ఇచ్చేస్తాను. నాకు ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం అంటే ఇందాక కోర్టు నుంచి అడ్వకేట్ గారు పంపించారు, ఇప్పుడు నాగార్జున తీసుకొచ్చినటువంటి విషయమే. కుక్కల విద్యాసాగర్ బెయిల్ అప్లికేషన్ అడ్జర్న్ అయింది, 3rd డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. మీకు అప్డేట్ దాని మీద ఇదే జత్వానీ కేసులో. అండ్ ద సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ వంశీ గారు ప్రభుత్వం వాన పాముల దగ్గరే ఆగుతుంది తప్పించి అనకొండల దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయపడాలి? ఆ పాయింట్ కూడా చెప్పాలి, మనసులో పెట్టుకోవాలి వంశీ గారు, అది మీరు ఒప్పుకోవాలి. లేదు దానికి నేను చెప్తా, లేదు దానికి నాగార్జున గారు 4 సార్లు 5 సార్లు వానపాముల దగ్గర ఆగిపోయారు. లేదంటే పులులు, సింహాలు, జంతువుల గురించి ఎందుకంటే పాపం వాటి బతికేదో వాడిని బతకనివ్వండి, మనకి ఎందుకు వాటి గురించి. కానీ జత్వానీ కేసు అప్డేట్ చూసారు. అలాగే సోషల్ మీడియా అన్నారు కదా, సోషల్ మీడియాలో ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్ టర్న్డ్ అవుట్. ఆయన కేసు వేస్తే 50,000 జరిమానా వేశారు దానికి సంబంధించి కోర్టు వారు. అది కూడా అప్డేట్ వచ్చింది. సో అంత ఈజీగా కోర్టులు అయితే తీసుకోవట్లేదు. మేబీ మీరు అన్నట్టు ఐ మే అగ్రీ విత్ యూ, నత్తనడకన కొద్దిగా నడుస్తున్నారు అన్నానికి. ఎందుకంటే కేవలం రఘురామకృష్ణ, ఎందుకంటే మా వంశీ అన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని దేవుళ్ళ లాంటి జడ్జీల మీద కేసులు వేస్తే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఏ చర్యలు తీసుకుందో కూడా అర్థం కావట్లేదు. ఊరుకోండి నాగార్జున గారు, మీరు ఆ పాయింట్ తీసుకురావడం అనేది ప్రస్తుతం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ ఎవరిని తప్పుపట్టేది కాదు, ఎవరిని కించపరిచేది కాదు, లేదు వన్ సైడెడ్గా ఎవరికో సపోర్ట్ చేసేది అంతకంటే కాదు. చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైతే చాలు ఈ పాయింట్. జడ్జీలు కనీసం వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్ని ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాకిస్టోక్రసీ అనేటువంటి ఒక పదాన్ని కూడా గౌరవ జడ్జి గారు వాడడం జరిగిందంటే ఇంకా దాని గురించి నా విజ్ఞత అడ్డొస్తుంది మాట్లాడడానికి. నేను మళ్ళీ వాళ్ళని ఏమైనా అంటానేమో పొరపాటున అని చెప్పి నేను అక్కడ ఆపేస్తున్నా. అయితే ఇక్కడ పాయింట్ సునీల్ కుమార్ దగ్గరకు వచ్చేసరికి అరెస్ట్ అన్నటువంటి దాంట్లో వంశీ గారు ఇందాక చెప్పారు, ఐ మే నాట్ అగ్రీ విత్ హిమ్ ఇన్ సమ్ పాయింట్. ఎందుకంటే కేవలం రఘురామకృష్ణరాజు కేసు మాత్రమే కాదు, బిఫోర్ దట్ వారి ప్రభుత్వంలోనే 2014-19 మధ్యలో ఒకానొక క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ సెక్రటరీగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టారని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేశారు ఆన్ ఎఫెక్ట్. కానీ అదే ఒక ఐపీఎస్ అధికారి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడుపుతూ, ఐ హ్యావ్ ద ప్రూఫ్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడుపుతూ ఏఐఎం అన్న పేరుతోటి దాంట్లో గత ప్రభుత్వాన్ని మాత్రమే ఎక్కువగా సమర్థిస్తూ, ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు అధికారంలోకి రాదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు, మేము మాత్రమే ఉంటాము అన్నటువంటి రీతిగా వ్యక్తిగతంగా పనిచేసిన దానికి వీళ్ళు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. మీరు అన్న దాంట్లో నత్తనడక అనేది నేను ఏకీభవిస్తాను. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే అధికారం ఉన్నాడో ఆయన కులపరమైన మతపరమైన మీటింగ్లు పెట్టి విచ్చలవిడిగా వైసీపీ గవర్నమెంట్ చేశాడు. ఇక్కడ నేను రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. నాగార్జున గారు ఒక్క సెకండ్ ఇక్కడ రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. స్టార్టింగ్ స్టేట్మెంట్ లో ఆయన అన్నారు, ఎవరితోటి వ్యక్తిగతమైనటువంటి వివాదాలు రఘురామకృష్ణరాజుకి లేవు, కేవలం విధానపరమైనటువంటి పార్టీ పరమైన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని యాక్సెప్ట్ చేసినందుకు గాను ఆయన మీద కక్ష పెట్టుకున్నారు. రాజేష్ గారు ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, వ్యక్తిగతంగా తీసుకున్నారు అన్నటువంటి దానికి. ఎస్, జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజుకి ఇద్దరికి వ్యక్తిగతంగా లేకపోవచ్చు, బట్
పివి సునీల్ కుమార్కి, రఘురామకృష్ణరాజు గారికి దీనికి వ్యక్తిగతంగానే భావించాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ కస్టోడియల్ టార్చర్ అండ్ దీస్ థింగ్స్. దీన్ని తీసుకున్నప్పుడు ఈ ఎయిమ్ అనేటువంటి దాన్ని కాదు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు దాన్ని కొంచెం పర్సనల్ గా, కొంచెం కాదు చాలా పర్సనల్ గా తీసుకున్నది వాస్తవమే. కానీ ఈ ఇన్సిడెంట్ జరగటానికి దారితీసిన పరిస్థితులు ఒకసారి గమనించుకుంటే పివి సునీల్ కుమార్ కి రఘురామకృష్ణరాజు గారికి మధ్య వ్యక్తిగత వైరం కారణంగా ఈ ఇన్సిడెంట్ జరగలా. జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి మీద పెంచుకున్న కోపం కారణంగా ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు నన్ను కొట్టారు అని చెప్పని ఆయన బయట అడ్మిట్ అయ్యారు కాబట్టి వాస్తవం బయటకు వచ్చింది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అంటే ఇంకా మిగిలిన ఎవరికైనా జరిగిందా అని వంశీని అడిగారు మీరు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కేబినెట్ లో ఉన్న సగం మంది మినిస్టర్లు, ఒక్క మాట, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులను అరెస్ట్ చేశారు, జైలు పాలు చేశారు. ఈ కస్టోడియల్ టార్చర్ చాలా మందికి జరిగింది. కాకుండా ఏమైందంటే మొగుడు కొట్టిన దానికంటే తోడుకోవడం చూసి నవ్వింది అని చెప్పని నామర్ద పడి బయట చెప్పుకోలేక చాలా మంది విషయాన్ని బయటకి చెప్పాల. నాకు సమాచారం ఉంది, కస్టోడియల్ టార్చర్ చాలా మంది నాయకుల విషయంలో పోలీసుల వైపు నుంచి వాళ్ళు కొంతమంది నాయకులు గురయ్యారు, కానీ బయట చెప్పుకోలేకపోయారు. రఘురామకృష్ణరాజు గారు వెరవకుండా బయటకు వచ్చి తను అడ్మిట్ అవటం కాకుండా దాని మీద న్యాయ పోరాటం చేయగలిగారు కాబట్టి ఇవాళ ఇష్యూ ఈ స్థాయి వరకు రాగలిగింది. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే రాజేష్ గారు, ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇవన్నీ అయ్యాయి ఆల్రెడీ. స్టేట్మెంట్లు ఎవరైతే ఇందాక మనకి ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన పేరు మర్చిపోయాను, సరే, ఆయన ఇచ్చినటువంటి దాన్ని చూస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది చూస్తే, మామూలుగా ఉన్నటువంటి మనిషి కేవలం ఒక విచారణ కోసం స్టేషన్ లోపలికి వెళ్ళి బయటికి నడవలేని పరిస్థితిలో వచ్చారు. సో కస్టోడియల్ టార్చర్ అనేది ఇదంతా జరిగినటువంటి పాయింట్ అందరికీ తెలిసింది, వాస్తవమే. మరి మిగతా వాళ్ళు బయట పడ్డారు పడలేదు అన్నది పక్కన పెట్టేస్తే, మరి ఈ పివి సునీల్ కుమార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేయాలి లేదంటే వీళ్ళని విచారించాలన్నటువంటి ఒక నేపథ్యం వచ్చినప్పుడు పివి సునీల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అంటే వీళ్ళందరూ సాక్ష్యాధారాలు చెప్పారు, ఇంక్లూడింగ్ అరెస్ట్ అయినటువంటి విజయపాల్ కూడా కొన్ని విషయాలు కీలకంగా బయట పెట్టేశాడంటే, ఏ ఒక్క అధికారి కూడా మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ ఎటువంటి స్టేట్మెంటు ఎవరికి ఇవ్వలేదు అంటూ ఇదే పివి సునీల్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల్ని ఒకదాన్ని ఉటంకిస్తూ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, అంటే నేరం నేను చేశాను అంటూ ఎవరూ కూడా ఒప్పుకోక్కర్లేదు ఎవరికో భయపడి అనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది అంటూ మిగతా వాళ్ళకి ధైర్యం చెప్పే పనిచేశాడు. అంటే ఇప్పటికీ కూడా చేసిన నేరాలన్నీ బయట పడుతున్నా కూడా ఎవరు ఒప్పుకోక్కర్లేదు ఎవరు కూడా అనేటువంటి ఒక విచ్చలవిడితనాన్ని తీసుకొస్తున్నారు అంటే దాన్ని ఎలా భావించాలి? ఇక్కడ మన నాగార్జున ప్రస్తావించినట్టుగా ఇప్పటికీ కేసులు వానపాముల దగ్గర ఆగిపోతున్నాయి, అనకొండల దగ్గరికి వెళ్ళట్లేదు, చాలా నత్తనడక నడుస్తుంది అని అంటే, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ఈ ప్రభుత్వం కొంచెం అంటే సావకాశంగా వీళ్ళు ప్రయత్నం, అంటే ప్రభుత్వం స్పందించిందా లేదంటే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు స్పందించారని అనుకోవాలా? ఇది ఇప్పుడు ఆ రోజు పరిధి దాటి రూల్ ఆఫ్ లాని అతిక్రమించి వ్యవహరించారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అధికారులు కూడా ఆ విధమైన వ్యవహార శైలి కనపరచాలా? మనకి ఒక సామెత ఉంది, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అని చెప్పని. చట్టబద్ధంగా వ్యవహరించాలి అనుకున్నప్పుడు, డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా కొంత టైం కన్స్ట్రైన్ ఉంటది. అడ్డదిడ్డంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు అడ్డదిడ్డంగా వెళ్తే షార్ట్ కట్ లో త్వరగానే రీచ్ అవుతాం, కానీ దానికి కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటది. యాక్సిడెంట్లు కూడా అవడానికి ఆస్కారం ఉంటది. ఇవాళ యాక్సిడెంట్లే జరుగుతా ఉన్నాయి. ఆ రోజు మరి ఇంత డిలే అన్న ఒక ఎగ్జాంపుల్ రాయేష్ అన్న ఒక మాట నన్ను చెప్తాను నేను నాగార్జున. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించిన కాదంబరి జత్వాని కేసులో విషయాలు కొన్ని తను డ్యూటీలో ఉన్న అధికారిగా తన అడ్మిట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ మీద అధికారులని, ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసి ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. కోర్టు విచారణలో ఉంది, కోర్టు నుంచి వాళ్ళకి కొంత రక్షణ దక్కింది. అటువంటిప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడానికి సాధ్యం కాదు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్ కూడా వాళ్ళు కూడా కోర్టులను అప్రోచ్ అయ్యి ఉన్నారు.
కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళకి కోర్టు నుంచి రక్షణ దక్కింది. ఉమ్. వాళ్ళని ఓవర్ నైట్ అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. ఇవాళ అంటే ఎవరిని అనుమానించాలి ఇక్కడ విజయపాల్ తెలియనటువంటి కూడా- పరిస్థితి. విజయపాల్ కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి గౌరవ సుప్రీంకోర్టులో కూడా అతని బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం సాధ్యపడింది. సాంకేతికంగా ఉన్న ఈ సాధ్యాసాధ్యాలను గమనించాలి కదా. ఇవాళ ఒక అయితే రాజేష్ గారు ఇక్కడ ఇంకొక ఫైండింగ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్. ఎందుకంటే విశాల్ గున్ని కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి కాస్త ఊరట అనేది దక్కింది. విజయపాల్కి ఎందుకు దక్కలేదు అన్నదానికి ఒక చాలా పెద్ద మాట ఉంది ఇక్కడ. ఏంటంటే హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లో గతంలో అడ్వకేట్ జనరల్ అడిషనల్గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ కోర్టునే బెదిరించాడు అసలు ఈ కేసులో ఏంటి సంగతి అని. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వాళ్ళకు కూడా కోపం వచ్చి కోర్టులనే బెదిరిస్తారా అంటూ వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని బెయిల్ ఇవ్వాల. ఇక్కడ పివి సునీల్ కుమార్ కైనా పిఎస్ఆర్ ఆంజనేయులకైనా కూడా దక్కింది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వాళ్ళది కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ లో పూర్తి స్థాయి విచారణ జరుగుతా ఉన్నాయి. ఎలా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అతనికి పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ విచారణ పూర్తయిపోయి అతనికి బెయిల్ ప్రతిపాదన రద్దు అయిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగిందో, అలాగే ఆ కేసులో అతనికి ఆ విచారణ పూర్తయ్యే వరకు దగ్గర తాత్కాలిక ఉపశమనం లాగానే ఇప్పుడు ఈ అధికారులందరికి కూడా తాత్కాలిక, అంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు మాత్రమే తాత్కాలిక వెసులుబాటు దక్కింది వాళ్ళ. అందువల్ల 100% ఈ కేసులన్నీ హైకోర్టులో కొనికి రావటం ఖాయం. హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యపడదు. ఎందుకనంటే వాళ్ళు చాలా వాళ్ళ పరిధాటి వ్యవహరించారు, రూల్ ఆఫ్ లాని అతిక్రమించారు, ఒక ఎంపీని కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. అలాగే కాదంబరి జత్వాని ఇష్యూలో కూడా ఒక అమాయక కుటుంబాన్ని 45 రోజుల పాటు జైలు పాలు చేసి ఒక శాడిస్టిక్ గా ఉన్మాదంగా వ్యవహరించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల నుంచి వాళ్ళకి వెసులుబాట్లు దక్కవు. అంతిమంగా ఈ కేసులో విచారణ ఒక లాజికల్ కంక్లూజన్ రావటం ఖాయం, వాళ్ళందరూ అరెస్ట్ కావటం ఖాయం. దాని నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. ఓకే, వంశీ గారు, పవన్ గారు, మీ నాగార్జున గారు చెప్పండి. 1 minute కంక్లూడింగ్ కామెంట్స్. నేను ఇప్పుడు రాయేష్ అని చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నిన్న కాక మొన్న ఒక ఎస్ఐసిఓ అండి కుల సంఘం మీటింగ్ లో విత్ డిపార్ట్మెంట్ టచ్ అనుకుంటా అటెండెంట్ అయితే కూటమి ప్రభుత్వం ఎమ్మన్నా ఆయన తీసి పక్కనేసింది. ఐ థింక్ అవునా వంశీ అన్న? పక్కనే వేసినట్టు లేరు. నోట్స్ ఇష్యూ ఇంకా అది జరగలేదు. ఐ హావ్ ద ఐడియా, జరగలేదు. పాల్గొన్నారని తెలుసు కానీ అటువంటి చర్యలు ఏం తీసుకోలేదు ప్రభుత్వం అనేది తెలుసు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఆ సిఏఎస్ఐని కూడా దాన్నే కొంచెం సీరియస్ తీసుకున్న గవర్నమెంట్ ఈ పివి సునీల్ అనే వ్యక్తి ఆ ఐపీఎస్ ఆఫీసరు కులపరమైన మతపరమైన మీటింగ్లు పెడితే ఇప్పటి వరకు ఎందుకు అతని మీద ఇష్యూ చేయలేదు నోటీస్ కూడా? దీనికి నేను చెప్తాను నాగార్జున గారు, అంటే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇవి కూడా ప్రజలకు తెలియాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పివి సునీల్ని మీరు ఇందాక అన్నారు నత్తనడక నడుస్తోంది అనడానికి కూడా కొన్ని కూటమి వారికి తెలియజేయాలి, అట్లీస్ట్ ఒక జర్నలిస్ట్ గా నా బాధ్యత కాబట్టి. ఎందుకంటే I have noted some points. 2021 నాగార్జున గారు 2021 తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే డిఓపిటి నుంచి, అట్ ద సేమ్ టైం హోమ్ సెక్రటరీ నుంచి దాదాపు 4 సార్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు పంపించారు పివి సునీల్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. ఈ రోజు దాకా కూడా దాని మీద ఎటువంటి ఒక కామెంట్ అనేది లేదు. చర్యల తర్వాత కామెంట్ అనేది లేదు. కేవలం రఘురామకృష్ణరాజు కేసు, లేదంటే జత్వానీ కేసు, సిఐడికి సంబంధించి ఇది మాత్రమే అంటే సెంట్రల్ ఇచ్చినటువంటి ఆదేశాలనే అప్పుడు చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు పాటించాలా. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి వివరణ బయటకు వస్తాయి. ఆఖరికి రాష్ట్రపతి ఉత్తర్వులు, సీతానగరం వరప్రసాద్ ఇన్సిడెంట్లో వాటినన్నా ఫాలో చేసి వీళ్ళని పనిష్ చేస్తారు, దాంట్లో ఏమన్నా న్యూస్ వస్తుంది అనుకుంటే అది కూడా ఇంకా రావట్లేదు. జస్ట్ 1-2 కేసులు. ఆఫ్ కోర్స్ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి కేసును తక్కువ చేయడం అనేది ఏం లేదు, ఎందుకంటే ఆ మనిషిని లేపేద్దామని ట్రై చేశారు కాబట్టి. బట్ ఇంకాస్త జాగ్రత్తగా మరి ఎలా తీసుకెళ్తారు అనేది కూటమి పెద్దలు నిర్ణయించుకోవాలి. వంశీ గారు కంక్లూడింగ్ కామెంట్స్ మీవి. పవన్ గారు, రాయేష్ అన్న గారికి ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే, రాయేష్ అన్న 40 రోజులు ఒక ఆడబిడ్డని చిత్రహింసలు పెట్టిన వాళ్ళు వాళ్ళని జస్ట్ సస్పెండ్ చేసి పక్కన పడేశారు. కానీ మీరు డిమాండ్ చేసిందంటే అది ముమ్మాటికి తప్పే. అది చిన్న చితక తప్పు కాదు, కావాలని తెలిసి ఇంటెన్షనల్ గా చేసిన తప్పు. అలాంటప్పుడు ఆ ఐపీఎస్ని అసలు రూల్స్ నుంచే తీసి పక్కన పడేయాలన్నట్టు మీరు డిమాండ్ చేయాలి.
ఎందుకంటే ఒకరిని ఇద్దరిని అలా చేస్తే 3 ఐపీఎస్ గారు ఐఏఎస్ వ్యక్తి గారు అలాంటి తప్పులు చేయరు. తమ్ముడు నాగార్జున ఫస్ట్ చెప్పండి అన్న. సస్పెండ్ చేస్తారు, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు నిజంగా ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యున్నారు అని తెలిస్తే మనం చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. మీరు సస్పెండ్ చేశారంటే రైట్, మనకి సమయాభావం అవుతుంది వంశీ గారు సమయాభావం అవుతుంది. బట్ ఎనీవే ప్రాసెస్ ఉంటది. ఎస్ సో ఎనీవే రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధించి మాత్రమే కాదు, ఇంకా అనేక కేసుల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు రెండే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అండ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత. సో వీళ్ళని కూడా ముందుగా విచారణకి పిలుస్తారని రఘురామకృష్ణరాజు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే వీళ్ళ విచారణ ఉంటుందని, అలా విచారణలో ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ అరెస్టులు కూడా ఉంటాయి అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే నన్ను చంపేయడానికే ప్రయత్నించారు అని చెప్పి. అఫ్కోర్స్ దానికి సంబంధించి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అలాగే వి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, చాలా సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచారు. మరి ముందు కాస్త సంచలనాలే నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కూడా కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ.